వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనం అమరావతి దగ్గర తూర్లూరులో ఉన్నాము. సో చాలామంది ఎన్ఆర్ఐలు కావచ్చు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు అసలు అమరావతిలో ఇప్పుడు రైట్ టైం అని ఇన్వెస్ట్ చేయడానికి. సో అమరావతిలో ఇన్వెస్ట్ చేయాలంటే ఏ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయాలి, ప్రస్తుతం మార్కెట్ ఏ విధంగా ఉంది, రేట్లు ఏ విధంగా ఉన్నాయి కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ఎంక్వైరీస్ కూడా వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు మనం తూళ్ళూరు దగ్గర ఉన్నాం. తూళ్ళూరు చుట్టుపక్కల మొత్తం 29 గ్రామాలలో పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇప్పుడు మార్కెట్ పుంజుకుందా, గత 50 రోజుల నుంచి కానీ ఒకసారి మనం పరిశీలించామంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ పరంగా ఇలాంటి మార్పులు చేర్పులు చేకూరాయి. ఇదే అంశంపై ప్రస్తుతం అంతా కూడా మాట్లాడడానికి రాయపాటి శ్రీకాంత్ గారు ఉన్నారు. దాదాపు 20 సంవత్సరాల నుంచి ఆయన రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు. ప్రజెంట్ ఆయన తూళ్ళూరులో రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా చేస్తున్నారు. ఆయన కూడా అడుగుదాం అసలు మార్కెట్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాండి. ఎస్, గత 5 సంవత్సరాల నుంచి మార్కెట్ ఎలా పడిపోయిందో మీరు చూశారు. అసలు అమరావతి అనేది దాదాపు మర్చిపోయే పరిస్థితి తీసుకుని వచ్చారు. సో ఒకసారిగా మొత్తం మీ 1640 రోజుల దీక్ష అయితే ఏమి, ఓకే, రైతులు పోరాటం అయితే ఏమి, మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఒకే రాజధాని ఒకే రాష్ట్రం అని చెప్పి బలంగా కోరుకున్నారు. సో మొత్తం మీద అయితే మార్పు కనపడింది. స్పష్టమైన మెజార్టీ అయితే ఎన్డీఏ కూటమికి ఇచ్చారు. సో చంద్రబాబు నాయుడు గారు రావటం, మళ్ళీ అమరావతి రాజధానిగా వేగంగా అడుగులు పెట్టడం, సో ఎక్కడైతే కన్స్ట్రక్షన్ ఆగిపోయాయో మొత్తం మళ్ళీ 2.5 సంవత్సరంలోనే కంప్లీట్గా అవి నిర్మిస్తా అని చెప్పి కూడా మినిస్టర్ నారాయణ గారికి వచ్చేయడం కూడా జరిగింది. ఇదే సమయంలో చాలామంది ఎన్ఆర్ఐలు కావచ్చు, అంటే బెంగళూరు, చెన్నై నుంచి వచ్చేవాళ్ళు ఇన్వెస్టర్స్ ఇప్పుడు అమరావతిలో ఎక్కడ భూములు కొనాలి, రేట్లు ఏ విధంగా ఉన్నాయని చెప్పి పెద్ద ఎత్తున మమ్మల్ని అడుగుతున్నారు. ఓకే, సో ఒకసారి మనం ఆ సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు, సో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు ఏంటంటే ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నా పేరు రాయపాటి శ్రీకాంత్ అండి. నేను 20 ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాను. రియల్ ఎస్టేట్లో డిఫరెంట్ ప్లేసెస్లో నేను వర్క్ చేశాను. హైదరాబాద్, వైజాగ్, అలాగే గుంటూరు చేసి ప్రజెంట్ బాబు గారు వచ్చిన తర్వాత అమరావతి రాజధాని మా ఊరు తుళ్ళూరు, ఇక్కడే రాజధాని వచ్చింది కాబట్టి బయట తిరగటం ఎందుకు అని ఇక్కడికి వచ్చి మేము ఇన్వెస్ట్ చేసి చేయాలని రియల్ ఎస్టేట్ ఇక్కడే ఒక ఆఫీసు, ఆర్ఎస్ కన్స్ట్రక్షన్స్ అని ఒక ఆఫీస్ పెట్టాను. ఇక్కడ డెవలప్మెంట్ స్టార్ట్ చేసాం. లాస్ట్ 5 ఇయర్స్ బాబు గారు ఉన్న 5 సంవత్సరాలు బిజినెస్ బాగా ఉంది. తర్వాత వచ్చిన ప్రభుత్వం వాళ్ళు తీసుకున్న నిర్ణయాలతో రియల్ ఎస్టేట్ అంతా పూర్తిగా డల్ అయిపోయింది. మళ్ళీ 1640 రోజులు రాజధాని రైతులు అవిశ్రాంతంగా శ్రమించి మళ్ళీ బాబు గారిని వెనక్కి తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఈ 50 రోజుల నుంచి ఎంక్వైరీస్ బాగా పెరిగాయి. ఎన్ఆర్ఐస్ బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాల నుంచి ఇక్కడికి బాగా భారీ ఎత్తున ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వస్తున్నారు. రేట్ వైజ్గా చూసుకుంటే డిసెంబర్ నుంచి తెలంగాణలో గవర్నమెంట్ మారిన దగ్గర నుంచి ఈ రోజుకి గజానికి వచ్చి 20 నుంచి 25 వేల రూపాయలు రేట్ ఇంక్రీజ్ అయింది. ప్రజెంట్ బాగా ఎంక్వైరీస్ జరుగుతున్నాయి. మేజర్గా కోర్ క్యాపిటల్ ఏరియాలో తీసుకోవడానికి ఎక్కువ మంది ఇన్వెస్టర్లు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఒకటి మీరు కొన్ని వాస్తవాలు మాట్లాడారు. 20 సంవత్సరాలు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేశారు. సో మీరు తూళ్ళూరు ప్రాంత వాసి, అంటే ఎక్కడెక్కడి నుంచో ఎన్ఆర్ఐలు కావచ్చు, అంటే దూర ప్రాంతాల నుంచి అంటే పెట్టుబడులు పెట్టాలనుకున్న వాళ్ళు ఏంటంటే అసలు నిజంగానే అక్కడ ఏం జరుగుతుందని చెప్పి ఎంక్వైరీస్ చేస్తూ ఉంటారు. కానీ వాస్తవం దగ్గరికి వచ్చి చూస్తే కానీ వాళ్ళకి తెలియదు. కానీ గత 50 డేస్ నుంచి మార్కెట్ కింద పరిశీలించామంటే మార్కెట్ ఏమైనా పుంజుకుందా, సో స్టేబుల్గా నడుస్తుందా అంటే మీరు ఏం చెప్తారు? అమరావతిలో 100% 29 గ్రామాలు, సిఆర్డిఏ పరిధిలోని 29 గ్రామాలు 100% మార్కెట్ పుంజుకుందండి. ఎందుకంటే గత జూన్ 4వ తారీఖు ముందు 20 నుంచి 22 వేలుగా ఉన్న గజం రేటు ఈరోజు 40 నుంచి 55 వేల రూపాయలు, 40 నుంచి 55 వేల రూపాయలు జరుగుతుందండి మార్కెట్. అదే కమర్షియల్ రెసిడెన్షియల్ ప్లాట్స్ అయితే 40 నుంచి 55 వేలు జరుగుతుంది. కమర్షియల్ వచ్చేసరికి 55 వేల నుంచి 70 వేల రూపాయల వరకు, కోర్ క్యాపిటల్ ఏరియాలో 70 నుంచి 75 వేల వరకు కమర్షియల్ ప్లాట్లు జరుగుతున్నాయి. రేట్లు పెరిగాయా, పెంచేశారా? 100% పెరిగాయండి, పెంచలేదు. అంటే కొంతమంది బయట నుంచి చెప్తున్నది ఏంటంటే విపరీతంగా రేట్లు పెంచేశారు, అందుకనే కొంచెం వేచి చూసి దూరంలో ఉన్నారు ఇన్వెస్టర్స్ అని చెప్పి అన్నారు. వాస్తవంగా ఏంటంటే డిమాండ్ ఉన్న దగ్గర ఆటోమేటిక్గా రేట్లు అనేది పెరుగుతూ ఉంటాయి. సో దీన్ని మీరు ఎట్లా చూస్తారు ఒక బిజినెస్ మ్యాన్? కొత్త నగరం నిర్మించేటప్పుడు అది కూడా ఒక అద్భుతమైన రాజధాని. అమరావతి అనేది అద్భుతమైన రాజధాని. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కలల రాజధాని. వాస్తవంగా ఇలాంటి రాజధాని, ఇలాంటి ఇది ఎక్కడా లేదు. ఎందుకంటే ఈ సిటీ అంతా ఎలా ఉంటుందంటే అమరావతి సిటీ అనేది
100% మనం ఫ్యూచర్లో ఇది డెవలప్ అయిన తర్వాత దీన్ని చూడటానికి బయట నుంచి ఇక్కడి నుంచి మనం ఎలా విదేశాలకు పోయి మనం ప్లేసెస్ తిరిగి వస్తున్నామో 100% ఇక్కడ చూడటం కోసం రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ విధంగా దాన్ని డెవలప్ చేయాలనేది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ ఒక కాన్సెప్ట్. సో మీరు దాదాపు 20 సంవత్సరాల నుంచి ఈ బిజినెస్ చేస్తున్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం. సార్ మామూలుగా ఎంక్వైరీస్ బేసిక్గా అంటే ప్రాంతాన్ని బట్టి ఉంటాయి. సో అమరావతి, ఎస్పెషల్లీ అమరావతి గురించి మీకు ఎలాంటి ఎంక్వైరీస్ వస్తున్నాయి? ఏం అడుగుతున్నారు? ఎన్ఆర్ఐలు కావచ్చు, బయట నుంచి వచ్చేవాళ్ళు కావచ్చు, లేక లోకల్ పీపుల్ అయినా. సో ఎలాంటి అంటే ఇప్పుడు అమరావతి ఒకసారి మ్యాప్ కింద మనం పరిశీలించామంటే, సో ఇది మొత్తం ఏంటంటే టోటల్ మీరు చూస్తున్నారు కదా, కంప్లీట్ ఇది అమరావతి 9 నగరాలు, నవనగరాలు దీన్ని డెవలప్ చేయబోతున్నారు. అంటే 2017 నుంచే ఇది ఒక మాస్టర్ ప్లాన్తో ముందుకెళ్ళింది. తర్వాత ప్రభుత్వం మారటం వల్ల దీన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త రూపం అయితే సంతరించుకోబోతుంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మాట అన్నారు, ఒక ఏఏ సిటీగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా దీన్ని డెవలప్ చేయబోతున్నారని చెప్పి కూడా, కొన్ని లక్షల ఉద్యోగాలు ఇక్కడ క్రియేట్ అవబోతున్నాయని చెప్పి కూడా ఆయన చూడడం కూడా జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక విజన్ ఉంది. హైటెక్ సిటీ అంటే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పేరు చెప్తారు. ఈరోజు హైదరాబాద్ వెస్ట్ సైడ్ ఏ విధంగా మనం డెవలప్ అయిందో మన కళ్ళని మనం చూస్తూనే ఉన్నాం. సో అమరావతి కూడా ఏంటంటే ఇప్పుడు ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈరోజు ప్రభుత్వం ఒక ప్రత్యేక శ్రద్ధ పెట్టి అమరావతిని 3 సంవత్సరాలు నిర్మిస్తామని చెప్పి కూడా వాళ్ళు చూడడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు పెద్ద ఎత్తున ఎంక్వైరీస్ కూడా ఏంటంటే అసలు అమరావతిలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, రేట్లు ఎలా ఉన్నాయి, కోర్ క్యాపిటల్ ఏరియా చేయాలా, దాన్ని వెస్ట్ సైడ్ చేయాలా, నార్త్ సైడ్ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున వాళ్ళు ఎంక్వైరీ కూడా జరుగుతున్నాయి. సో ఈ అమరావతి మ్యాప్కు సంబంధించి కంప్లీట్ అసలు ఎక్కడెక్కడ ఏ ప్రాజెక్టులు రాబోతున్నాయి, సో కోర్ క్యాపిటల్ ఏరియా ఎక్కడ రాబోతుంది, సో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది. అంటే చాలామంది ఏంటంటే లాంగ్ టైం ఇన్వెస్ట్ చేసేవాళ్ళంటే ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే ఒక 2-3 సంవత్సరాలు వెయిట్ చేసే వాళ్ళకి కూడా ఏంటంటే మంచి రిటర్న్స్ ఉంటాయి. కానీ మా దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి, ఒక 2-3 సంవత్సరాల దాకా వెయిట్ చేయగలం అనే వాళ్ళకైతే ఒక లొకేషన్ ఉంటుంది. సో లేదు కమర్షియల్గా మేము ఇన్వెస్ట్ చేయాలనుకున్నది ఒక లొకేషన్ ఉంటుంది. ఇట్లా ఒక లొకేషన్ వైజ్ అయితే మ్యాప్ అయితే ఇక్కడ డిజైన్ చేయడం కూడా జరిగింది. ఇంకో రకంగా తీసుకున్నట్టు 9 నగరాలుగా అమరావతి డెవలప్ అవబోతుంది. మొత్తం ఈ మ్యాప్కు సంబంధించి కంప్లీట్గా రాయపూడి శ్రీకాంత్ గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. ఏంటి అసలు ఈ మ్యాప్ వెనుకున్న మొత్తం మార్కెట్ ఏ విధంగా ఉంటుంది, ఒక రియల్ ఎస్టేట్ పరంగా కాదు, నిజంగానే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసి మంచి లాభాలు పొందే వాళ్ళకి కూడా మంచి ఇన్ఫర్మేషన్ అయితే మేము ముందుకు తీసుకొని వస్తున్నాం. ఈరోజు ఆ మ్యాప్ గురించి శ్రీకాంత్ గారు మనతో పాటు చేయడం రెడీగా ఉన్నారు. ప్రజెంట్ ఇప్పుడు 29 గ్రామాలు అమరావతి సిఆర్డిఎల్ పరిధిలో ఉన్న 29 గ్రామాల మ్యాప్ గురించి పూర్తిగా మీకు ఇప్పుడు వివరిస్తానండి. ఇక్కడ కనపడే ఈ గీత కరకట్ట అండి, కృష్ణానది కరకట్ట. ఇప్పుడు ఈ ప్రాంతం ఉంది కదండి, రాయపూడి, ఇక్కడి నుంచి 9 కిలోమీటర్స్ ఇక్కడ వరకు కోర్ క్యాపిటల్ ఏరియా. ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ పాయింట్ టు ఈ పాయింట్ 1 కిలోమీటర్. ఈ 1 కిలోమీటరు ఇక్కడి నుంచి ఇక్కడికి 9 కిలోమీటర్స్ కోర్ క్యాపిటల్ అండి. ఇదంతా టోటల్గా గవర్నమెంట్ ఏరియా. ఈ గవర్నమెంట్ ఏరియాకి లెఫ్ట్ సైడ్ రాయపూడి, తుళ్ళూరు, నేలపాడు, శాఖమూరు అనే విలేజెస్ ఉంటాయండి. అలాగే రైట్ సైడ్ వచ్చి లింగాయపాలెం, కొండంరాజుపాలెం, వెలగపూడి, అయినవోలు, నీరుకొండ ఈ గ్రామాలు ఉంటాయి. అలాగే కోర్ క్యాపిటల్ ఏరియాలో హైకోర్టు, సెక్రటేరియట్, పర్మనెంట్ సెక్రటేరియట్, ఎన్ఆర్టీ టవర్సు, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి అంబేద్కర్ స్మృతివనం. దీన్ని ప్రెస్టేజియస్గా తీసుకొని అంబేద్కర్ స్మృతివనం అనేది ఒక 20 ఎకరాల్లో పెద్ద అంబేద్కర్ స్మృతివనం డెవలప్ చేయాలని గవర్నమెంట్ ఆ రోజున్న గవర్నమెంట్ తీసుకుందండి. దాన్ని మొత్తం ఇబ్బంది పెట్టారు. ప్రజెంట్ ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ మారిన తర్వాత ఈరోజు మళ్ళీ ఇవన్నీ వర్క్లు స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు వరకు మీరు చూసింది కోర్ క్యాపిటల్ ఏరియా అండి. కోర్ క్యాపిటల్ తర్వాత కోర్ క్యాపిటల్కి వెస్ట్ సైడ్ ఉన్న విలేజెస్ గురించి, దాని ఆ లేఅవుట్ల గురించి నేను ఇప్పుడు వివరిస్తానండి మీకు. కోర్ క్యాపిటల్కి వెస్ట్ సైడ్ రాయపూడి, అబ్బురాజుపాలెం, బోరుపాలెం, దొండపాడు, పిచ్చుకలపాలెం, తుళ్ళూరు, అనంతవరం, నెక్కల్లు, నేలపాడు, శాఖమూరు ఈ విలేజెస్ ఉంటాయండి. ఈస్ట్ సైడ్ వచ్చేసరికి మీకు లింగాయపాలెం, ఉద్దండరాయనపాలెం, వెలగపూడి, మల్కాపురం, మందడం, వెంకటపాలెం, కిష్టాయపాలెం, ఉండవల్లి, పెనుమాక, నవులూరు, నిడమర్రు, కొరగల్లు, నీరుకొండ, అయినవోలు ఈ విలేజెస్ ఉంటాయండి. ఇప్పుడు వెస్ట్ సైడ్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది దాని గురించి ఒకసారి చూద్దాం. వెస్ట్ సైడ్ రాయపూడి వచ్చి
కోర్ క్యాపిటల్ దగ్గరలో ఉంటుందండి. ఇక్కడ వచ్చేసరికి ఇన్వెస్ట్మెంట్ వచ్చి 50 నుంచి 55,000, 60,000 వరకు కూడా ఉందండి. అలాగే అబురాజుపాలెం 50 నుంచి 55,000 నడుస్తుంది. దొండపాడు బోరుపాలెం 40 నుంచి 45,000 వరకు నడుస్తుందండి. పిచ్చుకలపాలెం అనంతవరం 40 నుంచి 45,000 నడుస్తుందండి. తుళ్ళూరు వచ్చేసరికి 45 నుంచి 50,000 వరకు నడుస్తుంది. అలాగే నెక్కల్లు 36 నుంచి 40,000 నడుస్తుందండి. శాఖమూరు 36 నుంచి 42,000 వరకు నడుస్తుంది. నేలపాడు వచ్చేసరికి 50 to 55,000 నడుస్తుంది మార్కెట్ ప్రజెంట్. అలాగే మనం కోర్ క్యాపిటల్కి ఈస్ట్ వైపు వచ్చేసరికి లింగాయపాలెం వచ్చి 50 నుంచి 55,000 మార్కెట్ నడుస్తుందండి. ఉద్దండరాయనపాలెం, వెలగపూడి, మందడం ఈ విలేజ్ కూడా 50 to 55. నేను ఇప్పుడు ప్రజెంట్ 50 to 55 అని చెప్పేది ఓన్లీ రెసిడెన్షియల్ ప్లాట్స్. అదే ఇందులో కమర్షియల్ ప్లాట్స్ వచ్చేసరికి 50 to 65,000 వరకు నడుస్తున్నాయండి. అలాగే వెంకటపాలెం 50 to 55,000 నడుస్తుందండి. ఐనవోలు ఇదే ఐనవోల్లో విట్ కాలేజ్ ఉందండి. ఇప్పుడు నేను చూపించే పర్టికులర్ ఏరియా విట్ కాలేజ్ ఉంది, ప్రజెంట్ రన్నింగ్లో ఉంది విట్ కాలేజీ. ఈ విట్ కాలేజ్ సరౌండింగ్స్ వచ్చేసరికి 65 to 70,000 నడుస్తుంది. అలాగే నెక్స్ట్ కొరగల్లు ఏరియాలో ఎస్ఆర్ఎం కాలేజీ, ఇక్కడ ఎస్ఆర్ఎం కాలేజీ రన్నింగ్లో ఉందండి, నడుస్తుంది. ఈ ఏరియాలో వచ్చి 40 to 50,000 నడుస్తుంది. అలాగే నిడమర్రు వచ్చి 36 to 40,000 ఈ ఏరియాలో ఉందండి. నవలూరు 40 to 55,000. అలాగే కృష్ణాయపాలెం 40 to 55,000. ఇవన్నీ ఇలా నడుస్తున్నాయండి. ఈ ఏరియాలో కమర్షియల్ వచ్చేసరికి కోర్ క్యాపిటల్ ఏరియాలో 65 to 75,000 వరకు నడుస్తుందండి. ఇక్కడ అందరూ రాజధానిలో ఎంతో కొంత 100 గజాలు, 150 గజాలు, 200 గజాలు ఎంతో కొంత ప్లాట్ కొనుక్కునే వాళ్ళ ఆలోచనలో ఉంటారు. అయితే అందరూ కోర్ క్యాపిటల్ లాగా 60,000, 70,000 పెట్టి కొనలేని వాళ్ళకి ఇక్కడ రాజధానిలో నెక్కల్లు, అలాగే నిడమర్రు, కూరగాళ్ళు ఈ ఏరియాల్లో 35 నుంచి 40,000, 42,000లో ఫ్లాట్లు దొరుకుతున్నాయండి. అలాగే నవలూరు కొంత రీజనబుల్గా 40 to 45,000. అలా ఈ ఏరియాలో అనంతవరం 40,000. అలాగే పిచ్చుకలపాలెం, దొండపాడు, బోరుపాలెం ఈ ఏరియాలో మిడిల్ క్లాస్ ఇన్వెస్టరు 100 నుంచి 150 గజాలు, 200 గజాలు కొనుక్కొని రాజధానిలో నాకు ఒక ఇల్లు ఉండాలి అనే కాన్సెప్ట్తో 100% ఉన్న వాళ్ళకి ఈ ఏరియాలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి. 100% వాళ్ళకి ఈరోజున్న మార్కెట్ రేటు 36 to 40,000 ఉన్నది. ఫ్యూచర్ ఆల్రెడీ ఇప్పుడు జంగిల్ క్లియరెన్స్ స్టార్ట్ అయింది వర్క్. ఈ వర్క్ స్టార్ట్ అయ్యి ఈ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత రాబోయే 2-3 సంవత్సరాల్లో ఇవన్నీ కూడా 55 to 60,000కి వచ్చే అవకాశం 100% ఈ ఏరియాలో ఉంది. కాబట్టి తక్కువ ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు నెక్కల్లు, అనంతవరం, దొండపాడు, పిచ్చుకలపాలెం, బోరుపాలెం, నిడమర్రు, కూరగల్లు, నవలూరు ఈ విలేజ్లో 100% ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అలాగే కమర్షియల్ జోన్లో పెద్ద మొత్తంలో ఫ్యూచర్లో పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టాలన్నా, లేదంటే పెద్ద కమర్షియల్ దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా రాయపూడి, ఎందుకంటే ఇక్కడ డైమండ్ రింగ్ అండి. ఇది ఇలాంటివి 1-2 ఉంటాయి ఏది రాజధాని మొత్తంలో. రాయపూడి పెద్ద కమర్షియల్ జోను, ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఏది కమర్షియల్గా రాయపూడి 70,000, 75,000 నడుస్తుందండి. ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే మందడం కమర్షియల్, నేలపాడు కమర్షియల్, హైకోర్టు సరౌండింగ్లో ఉంటుందండి. ఇదంతా కోర్ క్యాపిటల్ని ఆనుకొని ఉంటుంది. కొండవరాజుపాలెం, నేలపాడు, మందడం ఈ విలేజ్లో కమర్షియల్గా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయగలిగిన వాళ్ళు ఈ ఏరియాలో 100% ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈరోజు ఇక్కడ 60 to 70,000 నడుస్తుందండి. ఇవన్నీ కూడా రాబోయే 3 సంవత్సరాల్లో 1 lakh రీచ్ అయ్యే అవకాశం 100% ఉందండి. ఇప్పుడు మీరు చూశారు కదా, ఈ రాజధాని 29 గ్రామాల్లో మీకు బ్రీఫ్గా 29 గ్రామాల్లో ఏ గ్రామంలో ఎలా ఉంది ఏంటి
అనేది మీకు నేను వివరించగలిగాను కొంతవరకు. దాన్ని బట్టి మీరు ఈ రాజధాని 29 గ్రామాల్లో ఎక్కడ ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఏంటి అనేది మీరు ఆలోచించుకొని మీరు ఆ చాయిస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎంత మన బడ్జెట్ని బట్టి మనం ఏ ఏరియాకి వెళ్ళాలి, కోర్ క్యాపిటల్ ఏరియాకి వెళ్ళాలా లేదా కోర్ క్యాపిటల్ నుంచి ఒక 2-3 కిలోమీటర్స్ రేడియస్లో మనం తక్కువ రేట్లో ఇన్వెస్ట్ చేసుకోవాలనేది మనం డిసైడ్ చేసుకోవాలి. అది మీరు డిసైడ్ చేసుకొని దాన్ని బట్టి మీకు ఏదైనా ఎంక్వైరీస్ కావాలి అంటే, దీని గురించి ఇంకా ఏదైనా డీటెయిల్డ్గా మీకు ఏదైనా కావాలంటే, నా పేరు రాయపాటి శ్రీకాంత్ అండి, ఆర్ఎస్ కన్స్ట్రక్షన్స్ అని మాది ఆఫీసు. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 8886565665. ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి. మీకు ఇంకా డీటెయిల్డ్గా మీరు ఇక్కడికి వస్తే ఒకసారి మేము మీకు చూపించి ఏరియాలో తిప్పి చూపించి ఏ ఏరియా ఎలా ఉంది ఏంటి అనేది మీరు చూసుకున్న తర్వాత దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోవచ్చు.